మీలో ఎంతమంది వెలగపండుతో పచ్చడి చేసుకుని తింటారు? తినేవాళ్ళు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. తెలియని వాళ్ళకి దీన్ని వుడ్ యాపిల్ అంటారు. వెలగపండు మనకి సీజనల్గా దొరుకుతాయి అన్నమాట. ఇవి జనరల్లీ వినాయక చవితి టైంలో దొరుకుతాయి. దీన్ని చాలామంది బ్రేక్ చేసి లోపల గుజ్జు ఉంటుంది కదా, దాంట్లో పంచదార మిక్స్ చేసి కూడా తినేస్తారు డైరెక్ట్గా. బట్ నేనైతే ఈ వీడియోలో ఇవాళ వెలగపండుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వెలగపండుని బ్రేక్ చేసి లోపల గుజ్జంతా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఆవాలు, మెంతులు, 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్స్ ఆవాలన్నమాట వేసుకుని, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, పోపు చిట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిపోయాక వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాక మనం తీసుకుని పక్కన ఉంచుకున్నాం కదా వెలగపండు గుజ్జు, అది అందులో వేసుకుని ఆయిల్ మొత్తం బాగా పట్టేలా దానికి, అది కొంచెం వేగాలి కదా, మొత్తం గుజ్జు గుజ్జులా ఉంటే వేగదు. సో దాన్ని స్మాష్ చేసుకుంటూ బాగా ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి. అది కొంచెం కలర్ మారి మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే మనం ఏమైనా గ్రేవీ కర్రీ చేస్తే పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా మనకి, అలా అయితే వెలగపండు బాగా వేగినట్టు అనమాట. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వెలగపండు గుజ్జుని, పచ్చిమిరపకాయలని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో వేయించుకున్న పోపు అంటే ఎండుమిరపకాయలు, ఇంగువ, కొంచెం పోపు కూడా వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుంటే వెలగపండు పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ తింటే మంచిది. అది ఉత్తిగానో లేకపోతే ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి.